హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుహారాకి ఫ్యామిలీ. లాస్ట్ టైం ఈ ఎంట్రన్స్ వరకు వచ్చి క్రౌడ్ ఎక్కువ ఉందని అక్కడి నుండి భవానీ ఐలాండ్కి వెళ్ళాం. కొన్ని రోజుల తర్వాత నాకు విజయవాడ నుండి తిరుపతికి ట్రాన్స్ఫర్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తామో అని ఫ్యామిలీతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం. సో మన జర్నీ స్టార్ట్ చేద్దాం. వెళ్ళే దారిలో కృష్ణుడి టెంపుల్ ఉంది. లోపలికి వెళ్తే ఆవు ఉంది. నాకేమో యానిమల్స్ అంటే చాలా భయం, అందుకే అక్కడి నుండి త్వరగా వచ్చేస్తున్నా. అక్కడి నుండి ముందుకు వెళ్తే ఇక్కడ మనకి చెప్పల్ స్టాండ్, లగేజ్ కౌంటర్, ఫోన్ కౌంటర్ ఉన్నాయి. ముందు అన్నీ ఇక్కడ కౌంటర్స్లో ఇచ్చేసి పైకి వెళ్దాం. ఇక్కడ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో అన్నదానం జరుగుతుంది. ఇంకొక ఫ్లోర్లో శ్రావణ మాసంలో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజలు జరుగుతాయి. మనకి ఇంట్లో కుదరని వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్రతం చేసుకోవచ్చు. ఫైనల్లీ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. క్రౌడ్ ఎక్కువ ఉన్న దర్శనం పీస్ఫుల్గా జరిగింది. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా టెంపుల్లో క్రౌడ్ తక్కువ ఉన్నా ప్రసాదం కౌంటర్ దగ్గర మాత్రం క్రౌడ్ మ్యాక్సిమం టైమ్స్ ఎక్కువగానే ఉంటారు. అక్కడి నుండి ముందుకు వెళ్తే ఇక్కడ నుండి చాలా చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి. మా చిన్ను ఎక్కడికి వెళ్ళినా ఏనుగు ఏనుగు అని తిరుగుతూనే ఉంటాడు. వాడికి ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం. నిద్రలో కూడా కలవరిస్తూనే ఉంటాడు. టెంపుల్స్లో బిజినెస్ ఎంత బాగా చేస్తారో మాకు ఇక్కడికి వచ్చాక బాగా అర్థమైంది. ముందు టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే గోత్రనామాలు అడుగుతారు. చెప్పాక 4 మంత్రాలు చదివి థ్రెడ్స్ కట్టేసి ఒక థ్రెడ్కి 100 అంటారు. థ్రెడ్ అంటే కాశీదారం లాంటిది. ఫస్ట్ షాక్ అయ్యాం, థ్రెడ్కి 100 అని. ఏదో మాట్లాడి 100 ఇచ్చి అక్కడి నుండి వేరే టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. మా ఆయన మొదలే ఇలాంటివి నమ్మడు. ఇలాంటి బిజినెస్లు చేస్తే అస్సలు నమ్మడు. మన తెలుగు స్టేట్స్లో కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని వారే ఉండరు. ఇండియాలోనే ఇది చాలా ఫేమస్ టెంపుల్. చిన్నప్పటి నుండి చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చాను. కానీ ఇక్కడ మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉందని ఇప్పటిదాకా నాకు తెలియదు. యాక్చువల్గా అయితే మనలో చాలామంది ఈ టెంపుల్ని కనకదుర్గమ్మ వారి టెంపుల్ అని అనుకుంటారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. మీకు ఈ టెంపుల్ ఒరిజినల్ నేమ్ ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ ప్లేస్ చాలా బాగుంది. మా స్వీటీ చిన్ను ఇక్కడ కాసేపు ఆడుకున్నారు. మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత దుర్గమ్మ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి శివయ్య ఇక్కడ లింగ రూపంలో మల్లేశ్వర స్వామిగా వెలిశాడు. ఇక్కడి నుండి ముందుకు వెళ్తే అద్దాల మండపం, తర్వాత మల్లేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇప్పుడైతే ఈ టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుండి శివయ్యని చూడడానికి వెళ్ళాం. మా స్వీటీని ప్రసాదం తీసుకొని రమ్మని క్యూలోకి పంపించాం. అక్కడే తినేసి ఫుడ్ స్టెప్స్ ద్వారా కిందకి వచ్చాం. మల్లేశ్వర స్వామి టెంపుల్ నుండి మెట్లు తక్కువగానే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మెట్లు దిగొచ్చు. తిరుపతికి వెళ్ళే ముందు ఈ టెంపుల్ని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. 100, 300, 500 దర్శనం వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం వాళ్ళు మెట్ల ద్వారా వెళ్ళాలి. యాక్చువల్గా ఫోన్స్ పైకి అలో చేయరు. కొన్నిసార్లు చెక్ చేస్తారు, కొన్నిసార్లు చెక్ చేయరు. మా టెంపుల్ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీకు నచ్చిన పాయింట్స్ని షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.